అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ సోని. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యంత దారుణంగా 5 ఏళ్ల చిన్నారి హితీక్ష హత్య గావించబడింది. ఆ పాపని హత్య చేసింది సొంత పిన్ని మమత. ఇక వివరాల్లోకి వెళ్తే నవీన, రాములు దంపతులకి 7 సంవత్సరాల బాబు, అలాగే 5 సంవత్సరాల హితీక్ష ఉన్నారు. రాములు తమ్ముడు లక్ష్మణ్, ఆమెకి భార్య మమత. వాళ్ళకి 2 ఆడపిల్లలు. రాములు, లక్ష్మణ్ ఇద్దరు కూడా కవల పిల్లలు. అయితే తండ్రి మదన్తో కలిసి రాములు, లక్ష్మణ్ కూడా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే అత్తగారు కోడలిద్దరితో కలిసి కోరుట్లలోనే నివాసం ఉంటున్నారు. పెద్ద కోడలు నవీన మంచి ప్రవర్తనతో కుటుంబ బాధ్యతల్ని బాగా చూసుకునేది. చిన్న కోడలు మమత, ఆమె డబ్బు ఆశ ఎక్కువ ఆమెకి. ఆ ఆశతో బిట్ కాయిన్స్లోను, ఆన్లైన్ బెట్టింగ్స్లోను డబ్బులు పెట్టి 25 లక్షల వరకు డబ్బుని పోగొట్టుకుంది. దీంతో చుట్టుపక్కల వాళ్ళే కానివ్వండి, ఇంట్లో వాళ్ళే కానివ్వండి చెప్పుకుంటారు కదా, ఈ పెద్ద కోడలు ఎలా ఉంటుంది, చిన్న కోడలు ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం, ఇవంతా కూడా ఈ మమతలో పెద్ద కోడలి పట్ల, తోటి కోడల పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలని బాగా పెంచేసింది. ఎలాగైనా సరే ఆ తోటి కోడలు మానసికంగా కుంగిపోవాలి, ఏం చేస్తే ఆమె జీవితాంతం కోలుకోవాలని దెబ్బతీయాలని ఆలోచించుకుని చిన్నారి 5 ఏళ్ల పాప హితీక్షని దారుణంగా చంపాలని నిర్ణయించుకుంది. అతని కోసం ఎదురు చూసింది. నవీన కొన్ని పనుల వల్ల అత్తగారి దగ్గర ఆ పాపను వదిలేసి వేరే ఊరు వెళ్ళింది. అతను చూసుకున్న మమత పాప స్కూల్ నుంచి రాగానే పాపని తీసుకుని పక్కింట్లో, అంటే పక్కిళ్ళు అంటే ఒక 2 ఇళ్ళు అవతల విజయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఆ ఇంట్లో. అయితే గత కొన్ని రోజులుగా అతను ఆ ఇంట్లో ఉండట్లేదు, ఇంటికి తాళం పెట్టేసి వరంగల్లోనే ఎక్కడో ఉంటున్నాడంట. అయితే ఈ పాపను తీసుకుని ఆ విజయ్ ఇంట్లో పక్కన వాష్రూమ్ ఉంటే ఆ వాష్రూమ్లో తీసుకెళ్ళి తనతో పాటు తెచ్చుకున్న కత్తి, కట్టర్తో ఆ పాపను అత్యంత కిరాతకంగా చంపేసి కట్టర్తో కూడా కట్ చేసేసి మళ్ళీ ఆ కత్తి, కట్టర్లని కవర్లో పెట్టుకుని ఏం తెలియనట్టు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి తను హత్య చేసినప్పుడు ఏదైతే చీర కట్టుకునిందో ఆ చీర మీద రక్తం మరకలు ఉండడంతో ఆ చీరను మార్చుకుని డ్రెస్ వేసేసుకుని ఆ కత్తి, కట్టరు, ఆ చీర 3 తీసుకుని కూడా కవర్లో పెట్టుకుని ఆటోలో వెళ్ళిపోయింది. అలా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరంలో ఆ కత్తి, కట్టరు, ఆ చీర ఉన్న కవర్ ఏదైతే ఉందో దాన్ని పాడేసి ఏం తెలియనట్టు ఇంటికి వచ్చేసింది. సమయం గడుస్తుంది. ఎంతసేపటికి పాప ఇంటికి రావట్లేదు. నానమ్మకి అనుమానం వచ్చి పాపని ఏది అనేసి వెతకడం మొదలుపెట్టారు. అలాగే నవీనకు కూడా ఫోన్ చేసి పాప ఇలా కనిపించట్లేదు అనేసరికి ఆమె కూడా హుటాహుటిన బయలుదేరి వచ్చేసింది. అందరూ కలిసి పాపను వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతికే వారిలో ఈ మమత కూడా ఉంది. మమత కూడా చక్కగా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కలంతా వెతికేసరికి ఈ విజయ్ అనే వ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డి బాత్రూమ్ ఏదైతే ఉందో అందులో రక్తపు మడుగులో ఆ పాప చిన్నారి పడి ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ విజయ్ మీద ముందు అందరికీ అనుమానం వచ్చింది. ఎందుకంటే విజయ్ కొంచెం మద్యానికి బానిసయ్యి కొంచెం ఆ వీధిలో అంత మంచి పేరు లేదు అతనికి. సో అందువల్ల అందరూ విజయ్ హత్య చేశారనుకుని అనుమానం పోలీసులకి వ్యక్తపరిస్తే పోలీసులు కూడా ఆ విజయ్కి ఫోన్ చేస్తే విజయ్ నేను వరంగల్లో ఉంటున్నాను గత కొన్ని రోజులుగా అని చెప్పడంతో ఎవరు చేసి ఉంటారు ఇది అనేసి పోలీసులు ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాలని వీడియోస్ ఫుటేజ్ని తీసుకుని చూడగా ఈ మమత అనుమానాస్పదంగా 4-5 సార్లు బయటికి లోపలికి ఆ కవర్తో తిరగడం అందులో రికార్డ్ అయింది. అలాగే పాపను తీసుకెళ్ళిన ఆ సంఘటన కూడా దృశ్యం అందులో కనపడింది. దీంతో మమత మీద అందరికీ అనుమానం వచ్చింది. ఇక్కడ మమత ఎంత తెలివిగానో తన మీద అనుమానం రాకుండా పాపను వెతికే క్రమంలోనే కానివ్వండి,
ఆ తోటికోడలతో పాటు ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఎంత బాగా నటించిందంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా బాగా నటించింది. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఆ సీసీ ఫుటేజ్‌ని బట్టి వాళ్ళు మమత ఈ హత్య చేసిందని నిర్ధారించుకుని ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె నిజం ఒప్పుకుంది. తోటికోడల మీద ద్వేషంతోనే ఆ పాపని 5 ఏళ్ల చిన్నారిని చంపేశానని పోలీసులకి చెప్పింది. ఆ చిన్న పాప ఏం చేసిందంటే 5 సంవత్సరాల చిన్న పాప అన్యాయంగా ఈ ఈర్ష్య, ద్వేషాలు, అసూయలకి ఆ పాప బలైపోయింది. ఆడవాళ్ళని చాలా సున్నిత మనస్కులుగా మనం చూస్తారు అందరూ కూడా. అలాంటి ఆడవాళ్ళు ఈ మధ్యన ఎంత క్రూరంగా మారిపోయారంటే మనుషుల్ని చంపేసే అంత. చిన్న చిన్న విషయాలకి కానివ్వండి, ఏదైనా ఇంతకుముందు మగవాళ్ళు ఎక్కువ ఇలాంటివి క్రైమ్ వాటిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. చిన్న పాపని అత్యంత కిరాతకంగా చంపేసింది. తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మమత ఏమనుకునిందంటే ఆ పాపని చంపేస్తే ఇక ఆడపిల్లలు లేరు కాబట్టి నా 2 ఆడపిల్లల్ని బాగా చూసుకుంటారు అనే ఒక దురాశతో కూడా ఈ పని చేసినట్టు చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మన నీడలు మనం నమ్మడానికి కూడా లేని రోజులు వచ్చేసాయి. బాబాయిలని, పిన్నులని, పెద్దమ్మలని ఎవరిని నమ్మి ఇలాంటి చిన్నపిల్లల్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకండి. కంటికి రెప్పల్లా మనం కాపాడుకోవాలి చిన్నపిల్లల్ని. అపశుభం తెలియని ఆ పాప అత్యంత కిరాతకంగా చనిపోయింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.